మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అండ్ ఇందాకే మనం సత్య టాపిక్ వచ్చాం. బట్ నేను ఇంటర్వ్యూకి వచ్చే ముందు, ఇంటర్వ్యూ ముందే కాదు, మిమ్మల్ని లాస్ట్ మీ బర్త్డే ఫ్యూ డేస్ బ్యాక్ కూడా కలిశాను. అక్కడికి వచ్చినప్పుడు కూడా అవకాశం ఉంటే మాట్లాడదామని ప్రిపేర్ అయ్యాను. మీకు థ్యాంక్స్ కూడా చెప్పాను నేను. కరెక్ట్. సత్య సినిమాకి సంబంధించి మీరు చాలా విషయాలు చెప్పారు. ఆర్జీవి గారు చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. బట్ అప్పుడు మీరు తెలుగులో చాలా సక్సెస్లో ఉన్నారు. కరెక్ట్. వరుస హిట్స్ ఉన్నాయి. కరెక్ట్. ఆ ఫోన్ కాల్ జడి వచ్చాయి. ఆ క్షణం ఏ క్షణంలో వచ్చింది? ఏం మాట్లాడారు? ఏం నమ్మి వెళ్ళారు? అంటే చాలా పెద్ద కదండి, దాన్ని క్లుప్తంగా నేను కట్ చేసి చెప్పాలి. ఇప్పుడు చెప్తే మీకు మజా రాదు, చెప్పమంటే చెప్పేస్తా. మధ్య వచ్చేటట్టే చెప్పండి. ఓకే. ఇప్పుడు నేను యూఎస్లో ఉన్నాను, అర్జెంటుగా వచ్చాయన్నారు, వచ్చేసా. సో అప్పుడే యూఎస్కి వెళ్ళటం వల్ల నేను అప్పుడే ఆ రోజు దిగాను. ఆ రోజే ఫోన్ చేసి ఎలా అంతా సేఫ్గా జరిగిందో జర్నీ అన్నారు. అది రాముగారు కాదే, సేఫ్గా జరిగితే ఏంటి లేకపోతే ఏంటి అని ఏదో అడుగుతున్నాడు, ఏదో తేడా ఉందని. ఏంటి సార్ విషయం అన్న. నెక్స్ట్ ఫ్లైట్లో వచ్చాయి అన్నాడు. అంత సొంత ఫ్లైట్లు లేవు సార్ మనకి ఆ రోజుల్లో. పైగా నెట్వర్క్ మన ఇంటర్నెట్లో అవి కూడా అంత రాలేదు. సో నేను బ్రిడ్జ్ వాటర్లో ఉంటుంది మా అక్క, అంటే న్యూ జెర్సీలో. సో అక్కడి నుంచి న్యూయార్క్ వెళ్ళి టికెట్ మార్పించుకురావటం 4-5 రోజులు పట్టింది. ఆ 4-5 రోజుల్లో షాపింగ్లు చేసేస్తాం కదా. సో ఫుల్ బాగేజ్ టీషర్ట్ అంతా వేసుకుని నేను బాంబే వెళ్ళి ఆయన ఎందుకు అర్జెంట్గా రమ్మన్నారు. 4 రోజుల తర్వాత వెళ్ళి కలిసాను. నేను వచ్చానని తెలిసి చాలా ఎక్సైటింగ్గా బయటకు వచ్చారు. ఎందుకో ఫస్ట్ టైం డిసప్పాయింట్ అయ్యాడు అని చూశాను. యా 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 అంటారా, ఏం మాట్లాడలేదు. ఏంటి అంటారు, మాట్లాడలేదు. ఎందుకు రమ్మాడో చెప్పట్లేదు. ఓకే నీకు ఏమైనా పని ఉంటే హైదరాబాద్ వెళ్ళిపోన్నారు. అయ్యా అనేవో అనుకుని ఆ విషయం చెప్తే అదేదో నెల అక్కడ మా అక్క దగ్గర ఉండి వచ్చేవాడిని కదా అనుకుని సరే అని హైదరాబాద్ వెళ్ళిపోయా. ఏమైందంటే నాకు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం, ఆ హ్యాడ్ జెట్ ల్యాగ్. ఆ జెట్ ల్యాగ్ అక్కడి నుంచి మళ్ళీ రోజు న్యూయార్క్ వెళ్ళి టికెట్ ట్రై చేసుకురావటం, రెస్ట్ లేకపోవటం, మళ్ళీ ఫ్లైట్ ఎక్కి వచ్చేయటం, ఈ ప్రయాణంతో నాకు ఫీవర్ వచ్చేసింది. సో ఇమీడియట్గా హైదరాబాద్ రాగానే చాలా హై ఫీవర్ వచ్చింది. సో ఇంకొక 3 days అలా పడుకుని ఉన్నాను. సో ఎవరో బెల్ కొట్టారు. మా మదరు ప్రొఫెసర్గా వర్క్ చేసేవారు మ్యూజిక్లో. ఆవిడ వెళ్ళిపోయారు. ఇంట్లో ఆ రోజు మధ్యాహ్నం ఎవరూ లేరు. సినిమాలో లాగే ఇందాక మన లైట్ ఆన్ ఆఫ్ అయినట్టే మా ఇంట్లో కూడా లైట్ ఆన్ అవుతుంది. అంటే అదే నా పరిస్థితి అనమాట. నా కళ్ళు అలా కనిపిస్తున్నాయి. చాలా జ్వరంలో ఉన్నాయి. ఎవరో టింగ్ 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 బెల్ కొడుతూనే ఉన్నారు. ఎవడ్రా అని బెల్ తీసా. రాముగారు, సార్ రాముగారు రండి అన్న. ఆయన అలా షాక్గా చూస్తున్నారు. ఇలాగే రండి సార్ వచ్చారు. కూర్చున్నారు. కూర్చుని సార్ ఐఎమ్ నాట్ వెల్ సార్ అని ఏం మాట్లాడలేదు చూస్తున్నారు. చక్రి యాక్చువల్లీ నేను ఎందుకు వచ్చానంటే ఐ వాంటెడ్ టు టెల్ యూ దట్ నేను అప్పుడు సత్యాన్ సినిమా తీస్తున్నారని తెలుసు నాకు. బట్ నన్ను అనుకుంటున్నారని తెలియదు. నేను రమ్మంది నేను కాస్టింగ్ కోసం. బట్ మొన్న నేను చూసి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇది మనకున్న రిలేషన్షిప్లో నేను ఫోన్లో చెప్తే కరెక్ట్ కాదని నేను ఇంటికి చెప్పడానికి వచ్చాను. నేను అసలు ఏ అనారోగ్యంలో ఉన్నా ఓకే సార్, బట్ ఇవాళ నీ లుక్ చూసిన తర్వాత నేను ఫిదా అయిపోయాను, నువ్వేనా సత్య అన్నారు. ఆ విషయం తెలిస్తే జ్వరం ముందే తెప్పించుకునేవాడిని కదా. సో మేబీ జ్వరం కాదండి, హీ లైక్ ద వే ప్రాబ్లీ అప్పుడు నేను ఆ బ్యాగీస్, ఆ టీషర్ట్ ఏదో కొత్తగా అప్పుడే అమెరికా నుంచి వచ్చి హడావుడిగా వెళ్ళి ఉంటే ఆ లుక్కి ఆర్ ద వే ఐ లుక్డ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మ్యాచ్ అయ్యాడు. ఇది నాకు సత్య రావడానికి రీజన్. సో సత్య రావడానికి అసలు రీజన్ ఆ జ్వరం. సత్య రావడానికి జ్వరం రావడం. ఆ జ్వరం రాకపోతే సత్య వచ్చేది కాదు. అండ్ సత్య వచ్చిన తర్వాత మీ అందరికీ సత్య ఫీవర్ పట్టుకుంది. సో సత్య ఫీవర్ మీ అందరికీ రావడానికి కారణం నా ఫీవర్. ఓకే.